తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీపై నిప్పులు చెరుగుతూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. వేల కోట్ల రూపాయల విలువయ్యే పారిశ్రామిక భూములను అతి తక్కువ ధరకే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. హెల్త్ పాలసీని అడ్డుకొని తీరతామంటున్నారు గులాబీ పార్టీ నేతలు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక వాడల్లో బీఆర్ఎస్ నేతల బృందం పర్యటించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. విలువైన ప్రభుత్వ భూములను అప్పరంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వాలు పరిశ్రమల స్థాపన కోసం, ఉపాధి కల్పన కోసం అతి తక్కువ ధరకే కేటాయించిన భూములను ఇప్పుడు మల్టీ యూజ్ జోన్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మారుస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. సుమారు 9,300 ఎకరాల భూములను మార్కెట్ విలువ కంటే అతి తక్కువకు కేవలం ఎస్ఆర్ఓ రేట్లో 30% రెగ్యులరైజ్ చేసి సుమారు 5 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టే కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు హైదరాబాద్లోని పలు పారిశ్రామిక వాడల్లో గులాబీ పార్టీ నేతలు పర్యటించారు. స్థానిక నాయకులను, ప్రజలను కలుపుకొని భూముల వాస్తవ మార్కెట్ విలువకు, ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఉన్న భారీ వ్యత్యాసాన్ని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశారు. వీటితో పాటు అక్కడి పారిశ్రామిక వాడల ద్వారా ప్రజా ఉపయోగ కార్యక్రమాలు ఏమేమి చేయవచ్చు అని తెలుసుకున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హిల్ పాలసీని రద్దు చేస్తామంటున్నారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వ భూ కుంభకోణంలో భాగం కావద్దని పారిశ్రామికవేత్తలకు ఆయన సూచిస్తున్నారు. ఫ్యూచర్ సిటీ పేరిట అక్కడ, హిల్ పాలసీ పేరిట ఇక్కడ రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు గులాబీ నేతలు. హిల్ పాలసీ కుంభకోణంపై హైదరాబాద్లో అందరికీ అవగాహన కల్పించి సమావేశాలు పెట్టి న్యాయస్థానాల్లో పోరాడతామని స్పష్టం చేశారు. హిల్ పాలసీకి వ్యతిరేకంగా త్వరలోనే కార్మిక సంఘాలతో కలిసి పోరాటం మరింత ఉధృతం చేస్తామంటున్నారు.